ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణంలోని 15వ అధ్యాయం జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. కృష్ణమధుడు జహ్నుతో ఇలా చెప్పాడు. తపమాచరించి బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిల్చున్నాడు. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాడు. అప్పుడా విప్రుడు, స్వామి, నాకు పుత్రవరంనిచ్చి సంతోషం కలిగించావు. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగాడు. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణిస్తాడని చెప్పి వెళ్ళాడు. నీవిచ్చిన వరం ఇలా అయింది. నా దుఃఖమును పోగొట్టుకొని కోరి తపమాచరించాను అని శ్రీహరికి విన్నవించాడు. అప్పుడు శ్రీహరి, పోయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణం వినుము. నీ భార్య పూర్వజన్మమును చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలగుణములు కలిగి ఉండింది. ఆమె భర్త జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాడు. ఆమె కూడా అలాగే అని అంగీకరించింది. వ్రతం ఆరంభించింది. మాఘపూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మ ఎందును విష్ణుభక్తి కలిగింది. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానం చేయకపోవటచే, భర్త చెప్పినను చేయకపోవటచే 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాడు. కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు. ఓ, ఈ మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇస్తుంది. మాఘస్నానం చెయ్యని వారికి వారి సంతానమునకు ఆపద కలుగుతుంది. అధిక పుణ్యములను గత జన్మల్లో చేసిన వారికే మాఘమాస వ్రతం ఆచరించవలని సంకల్పము కలుగుతుంది. మాఘస్నానము సర్వ పాపదోషహరము. నేను అనగా శ్రీహరి చెప్తున్నాడు. నేను మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుతారు. మాఘస్నాన వ్రతము కోరిన కోరికలను తీరుస్తుంది. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా తెలియరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు ఉన్నారు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను తిరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరించవలనని బుద్ధి కలుగుతుంది. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలంతో తడుపుము. వాని గండదోషములన్నీ తొలగిపోతాయని శ్రీహరి చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యాడు. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపాడు. బాలనుకును శ్రీహరి దయ వలన గండదోషం తొలగి చిరంజీవి అయ్యాడు. మృత్యుభయము తొలగిపోయింది. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరంలో చూడాకర్మ చేసెను. ఆయా సంవత్సరములందు చేయగలిగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపాడు. 12వ సంవత్సరంలో మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వల్ల పరిహారమయ్యింది. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలం గడిపారు. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యం చేరాడు. జహ్నుమునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగిస్తుంది. మాఘవ్రతము మోక్షమును కూడా ఇస్తుంది. ఈ వ్రతమును అన్ని వర్ణముల ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలముగా హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోకమును కూడా పొందవచ్చు. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని కృష్ణమద మహర్షి జహ్నుకి వివరించాడు. ఇంతటితో 15వ అధ్యాయం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.